మన జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2వ తారీఖు నాడు అలాగే సెప్టెంబర్ 1 ఆదివారం నాడు పలు కార్యక్రమాలు జనసేన పార్టీ బొబ్బిలి నియోజకవర్గం తరఫున మేము నిర్వహించదలిచాం. సెప్టెంబర్ 1 ఆదివారం నాడు ఉదయం 8:30 నుంచి మెగా రక్తదాన శిబిరం ఇక్కడ మన జనసైనికుల నిలయం వద్ద నిర్వహించడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి డొక్కా సీతం వారి ఆహార శిబిరం ఇక్కడ ఏర్పాటు చేసాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే సాయంత్రం 4 గంటలకి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ గారి ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ ఏర్పాటు చేయదలిచాం. ఈ కార్యక్రమానికి మన విజయనగరం జిల్లా శాసనసభ్యులు అలాగే ఎంపీ గారు అలాగే మంత్రివర్యులు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే ఎన్డీఏ మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది, వేరు మహిళలను కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు అలాగే మన ఎంపీలు అలాగే మన ఎంపీ గారు అలాగే మన మంత్రివర్యులు వీళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానం పలకడానికి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త వీరు మహిళ సాయంత్రం 4 గంటలకి మన మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా గల మన పార్టీ ఆఫీస్కి విచ్చేసి వారందరికీ సాదర ఆహ్వానం పలకాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సెప్టెంబర్ 2వ తారీఖు నాడు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే ఇనిషియేటివ్ని పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు కానుకగా ఇవ్వదలిచాం. అందులో భాగంగా 2000 మొక్కలు నియోజకవర్గ వ్యాప్తంగా పంపిణీ చేయాలని అలాగే పచ్చత పరిశుభ్రత మీద ప్రజలకు అవగాహన కల్పించాలనే ఒక వివిధ కార్యక్రమాలు రూపొందించాం. వారం రోజుల పాటు 2వ తారీఖు నుంచి వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు చేయదలిచాం. వీటన్నిటికీ కూడా ఎన్డీఏ కూటమి నాయకులు అలాగే కార్యకర్తలు వీర మహిళల పూర్తి సహకారం ఉంటుందని, ప్రజలకు ఉపయోగపడే ఈ కార్యక్రమాల్ని ముందుని నడిపిస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.